నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇవాళ ఉదయం 2 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో రెండవసారి గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 312.4 టీఎంసీల జలాశయంగా ఉంది. ఇక ఇన్ఫ్లో 65.827 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 60.644 క్యూసెక్కులుగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లను ఈ రోజు తెల్లవారుజామున అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే రెండోసారి ఈ సీజన్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఈ రెండోసారి. మొదటగా జూలై 29న మంత్రులు అధికారికంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లోగా 60,604 క్యూసెక్లు వస్తుండగా అదే స్థాయిలో 60,604 క్యూసెక్ల అవుట్ఫ్లోగా కూడా రిలీజ్ చేస్తున్నారు. 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16,200 క్యూసెక్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఈ 2 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు పవర్ జనరేటర్ ద్వారా కూడా 28,745 క్యూసెక్లు, ఎడమ కాలువకు సంబంధించి 7,500, కుడి కాలువకు సంబంధించి 6,041 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. అయితే గత నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, గత నెల 29న గేట్లు ఓపెన్ చేసి 5 రోజుల పాటు ప్రాజెక్టుకు ఉన్నటువంటి 26 గేట్లను 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో అన్ని గేట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునేంత వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి గత వారం 10 రోజులుగా కూడా 50,000 క్యూసెక్లకు తగ్గకుండా కూడా ఇన్ఫ్లో వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 590 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు గాను 312 టీఎంసీలకు పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఈ రోజు తెల్లవారుజామున 2 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే పైన ఎగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 885 అడుగులకు గాను ప్రస్తుతం 879.60 అడుగులకు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం ఉంది. అయితే జూరాల ప్రాజెక్టు నుంచి నిన్నటి నుంచి కూడా భారీ వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తం ప్రస్తుతం 879.60 అడుగులు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులకు చేరుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు అవుతుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు కూడా 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అటు జూరాల నుంచి వస్తున్నటువంటి 1,25,000 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా రెండు రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి సాగర్ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువ కృష్ణా పరివాహకానికి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్ కు సంబంధించి ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, నిండుకుండలా మారి జలకలను సంతరించుకోవడంతో ప్రాజెక్టులన్నీ కూడా దిగువకు నీటిని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులు కూడా ఇటు సాగునీటి అవసరాలు కావచ్చు, తాగునీటి అవసరాలకి ఈ ఏడాదికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేసుకుని ఎక్కువ వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు చేరుకోవడం ఈ రెండు సీజన్లు ఖరీఫ్ రబీ సీజన్ సంబంధించి సాగునీటికి అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపుగా 5 జిల్లాలకు సంబంధించి తాగునీటి అవసరాలకు కూడా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసుకునేంత నీటి నిల్వ సామర్థ్యం రావడంతో ఈ ఏడాదికి మాత్రం తాగునీటికి ఇబ్బంది ఉండదు అనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి రెండవసారి గేట్లు ఎత్తడం అలాగే ఈ రోజు ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి కూడా పెరగనున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. డ్యామ్ ఏదైతే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి బ్రిడ్జ్ మాచర్ల నాగార్జున సాగర్ వెళ్లేటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద వాహనాలు నిలపకుండా ఇటు శివాలయం ఘాట్ అంటే స్పిల్వే దగ్గరలోకి వెళ్లేందుకు కూడా రోడ్లపైన నిలపకుండా కూడా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండవసారి గతంలో పోయిన సండే పర్యాటకులు వచ్చినప్పటికీ ఆ రోజే మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేయడంతో పర్యాటకులందరూ కూడా నిరాశతో వెనుదిరగడం జరిగింది. ప్రస్తుతం అయితే 2 గేట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఓపెన్ చేయడం జరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని గేట్లు కూడా ఎత్తనున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం నుంచి కూడా ఎక్కువ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాగే కొనసాగుతుంది. మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. స్పందన అంటే పర్యాటకుల తాకిడి ఎలా ఉంది జానయ్య? గత నెల 29న నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. మొదటగా 11 గేట్లను ఎత్తడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువ వరద ప్రవాహం శ్రీశైలం నుంచి 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టుకు సంబంధించి అప్పటికే 588 అడుగులకు చేరుకోవడం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ ఉండడం, ఎక్కువ ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 26 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం. అయితే ఆ క్రమంలో పర్యాటకులు మాత్రం భారీగా తరలి రావడం జరిగింది. ఆ తర్వాత 5 రోజుల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. అయితే అప్పటికే గేట్లు క్లోజ్ చేసే సమయం ఆ రోజు కూడా సండే కావడం, పర్యాటకులు మాత్రం వేల సంఖ్యలో రావడం జరిగింది. కానీ అప్పటికే గేట్లనే క్లోజ్ చేయడం తోటి వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం 2 గేట్లు మాత్రమే ఎత్తడం జరిగింది. మరో 2 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తుండటంతో ఇప్పటికే పర్యాటకుల తాకిడి అయితే మొదలైందని చెప్పవచ్చు. మధ్యాహ్నం వరకు భారీగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ట్రస్ట్ గేట్లను ఎత్తడం తోటి దిగువకు పడుతున్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది మొత్తం పాల నురుగు వలె ఉంటుంది కాబట్టి ఆ సుందరమైన దృశ్యాలు చూసేందుకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి పర్యాటకులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అందుకు అన్నైతే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలపకుండా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.